కాటన్ క్లాత్తో మొదలైంది. It's a rare cotton, only grown in India. It's lovely. But I'm sure you're not from India. Yes, this cotton is very famous in Europe, but in India, no one knows about it. What? నిజమేనమ్మా. ఇది మా తలకోన అడవి పత్తి. ఋతువు కోసం ఆగి భూమి ఇచ్చినప్పుడే తీసుకునే అరుదైన పత్తమ్మా. అక్కడ ప్రకృతి కరుణించినా ప్రభుత్వం పట్టించుకోదు. ఓ సామొచ్చి ఈ పత్తిని ఉత్పత్తి చేసి దేశాలు దాటించినాడు. ఇప్పుడు ఆయన కూడా లేకపోయా, ఏమైపోయినాడో ఏమో. అది విని ఆ పంట గురించి, దాన్ని ప్రోత్సహించిన వాడి గురించి ఓ జర్నలిస్ట్గా నాకెందుకో సాయం చేయాలనిపించింది. ఆంధ్రప్రదేశ్ తలకోన ప్రాంతంలో పండే అరుదైన అడవి పత్తి. దీనికి ఆదరణ ఎక్కువ, పండించే వాళ్ళకి ఆదాయం తక్కువ. దీన్ని పండించే తెగల్ని ప్రోత్సహించే ఒక వ్యక్తి సంవత్సరంగా అనుమానాస్పద కారణాలతో కనిపించడం లేదు. ఈ రోజుల్లో ఎవడు చూస్తాడా ఇలాంటి ఆర్టికల్స్? ఓల్డ్ కాటన్ డే అన్నావు కదా? ఎస్ సార్. లాస్ట్ పేజ్లో ఏదైనా ఫిల్లర్స్లో పడేసి. అలా ఫిల్లర్స్లో పడేసిన ఆర్టికల్ ఇంటెలిజెన్స్ బ్యూరోస్ని అలర్ట్ చేసింది. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చేలా చేసింది. ఒక నేషనల్ న్యూస్ పేపర్ ప్రింటింగ్ ఆపేలా చేసింది. సిబిఐని ఆఫీస్కి రప్పించి 16 గంటలు ఇంటరాగేట్ చేసేలా చేసింది. सब मेल्स और फोन्स चेक करो, कोई नहीं बाहर जाएगा यहाँ से. Come on guys, hurry up. ये नल्ली. इसको एडिटर रूम में लेके जाओ. I want to employees list. So, we are submitting the documents. Sir, but bringing up an investigation like this will bring a very bad repute to our paper. Please understand, sir. We are on it, sir. We will be doing the... నువ్వేం రాసావో, దేని గురించి రీసెర్చ్ చేసి రాసావో నీకేమైనా ఐడియా ఉందా? So, it was just an article about cotton. అది జస్ట్ ఆర్టికల్ కాదు, ఇట్స్ ఎ నేషన్ సీక్రెట్. ప్రభుత్వాల్ని కూల్చేసేవి వ్యాసాలు కాదు, రహస్యాలు. 70 yearsలో ఫస్ట్ టైం పేపర్ పబ్లికేషన్ ఆగింది. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. ఆల్ బికాస్ ఆఫ్ యువర్ డామ్ ఆర్టికల్ అండ్ యూ. నౌ జస్ట్ అవుట్ ఆఫ్ దిస్ ఆఫీస్. గెట్ అవుట్. యు హావ్ గాట్ నథింగ్ టు డూ హియర్. किसने दिया ये इन्फॉर्मेशन? ఎన్ని గంటలు ఇంటరాగేట్ చేసి నాకు సంబంధం లేదన్నారు. కానీ వాళ్ళకి తెలియంది ఏంటంటే నాకు సంబంధం ఇప్పుడే ఏర్పడింది. మొత్తం బయటకు లాగుతా. ఇప్పుడిది నా కథ. వాళ్ళని కంగారు పెట్టింది పత్తో ప్రాంతమో కాదు, దాన్ని పండించిన వాడు. ఇంతమందిని భయపెట్టిన వాడి గురించి నాకు తెలియాలి. ఇక్కడ కొండ మీద పత్తినేసే ఫ్యాక్టరీకి ఎట్టుకోవాలి. కొండ ఉంది కానీ ఇప్పుడు అక్కడ ఫ్యాక్టరీ లేదమ్మా, అక్కడే వెళ్ళాలి.
ఆయనెవరు? ఈ బూడిదేంటి? సంవత్సరం క్రితం ఇక్కడ ఏం జరిగింది? అది అరుదైన గ్రహణం, కురుక్షేత్ర ముహూర్తం. ఆ రోజు ప్రార్థనలు కాపాడలేదు, అరుపుకి కంఠం పరుగుకు పాదం పనిచేయలేదు. పచ్చని కొండ ఎరుపు చీర కట్టుకుంది. ఆజ్యంతో అగ్నిదేవుడికి అభిషేకం జరిగుండాది, మార్గశరం మరిగుండాది. మృగాలను మింగే మహాకాలుడు నిద్రలేచాడు. మహాకాలుడు నిద్రలేచాడు. సార్, సిఐ గారిని కలవాలి. ఖాళీగానే ఉండారో వెళ్ళి కలవండి. థ్యాంక్ యూ. నువ్వు జాచి మాట్లాడితే నీ థియేటర్లో దేవుడు బొమ్మలు ఎత్తాను అని చెప్పి ముయిస్తాను కొడక. సార్, మళ్ళా చేసి చల్లిపెట్టు. ఆ కళ్ళల్లో ధైర్యం చూస్తా అంటే ఈ టీచింగ్ కేసు కాదు, మనోభావాలు దెబ్బతి నీకు ఇది సిటీ కాదు. ఏమైనది మేడం? ఎవరైనా పరిస్థితి పోయినారా? అదేం లేదు సార్. అక్కడ ఒక కొండ ఉంది కదా, అక్కడ ఎవరుండేవాళ్ళు? సంవత్సరం క్రితం అక్కడ ఏం జరిగింది? నేను చెప్తే రాసుకునే అంత చిన్న మ్యాటర్ కాదది. జరిగిన దానికి ఆడిని పొగడలేను, అట్లా అని మర్చిపోలేను. ఆడు మనిషి కాదు, ప్రకృతి విపత్తు. ఇంతకు మించి నేనేం చెప్పలేను. నేను నుంచి వెళ్ళిపో. సార్, థ్యాంక్ యూ. మే నిన్ను చూచా అంటే దీన్ని తెడిచిపెట్టేదల్లా లేవే. అవతల పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు మే. ఎమ్మెల్యేనే పీకలేకపోయినాడు. ఎమ్మెల్యే సూన్ నీకు హీరోయిన్లా ఉండవు. నా మాట ఇంటికి పో. Hello guys, enjoy Kumi Paddy's background you sings Talakuna police stations. Here are all police favorite Yalagu teas. Yalapetalo ippudu sings. Poi కింద గట్టి మంటెట్టి మిల్క్లో టీ పొడి యాలగుడ్ లేసి గరిటెట్టి స్టేపింగ్స్. అన్నా, ఎమ్మెల్యే హౌస్ కి వెళ్ళడానికి ఇక్కడ టాక్సీ దొరుకుతుందా? ఫేమస్ లూనా సురేష్ ఫ్యాన్స్ సబ్స్క్రైబ్ టు లూనా సురేష్. టాటాస్. వాడు పనిలో ఉన్నాడు, అండ్ ఫామ్ లో ఉన్నాడు. యు వాంట్ టాక్సెస్? హియర్ ఇస్ టాక్సెస్. ఇది టాక్సీయా? హియర్ ఇస్ ద టాక్సీస్. చీప్ రేట్స్. యు జర్నలిస్ట్? ఫ్రమ్ ఢిల్లీ. ఓ ఢిల్లీ లేడీస్. వాటర్ ట్యాంక్ ఉందిగా, నీళ్ళు రావట్లేదా? ఎలా వర్షాలు పడితే వస్తాయి. ఎలా ఏందిరా లోనా? అనే ఢిల్లీ లేడీస్ ఎమ్మెల్యేస్ ఇంటర్వ్యూస్కి వచ్చిండది. నిజంగానే ఢిల్లీయా? స్లోగా కిందకి మెల్లిగా పైకి, ఆల్మోస్ట్. ఇప్పుడు ఈ లిటిల్ ఫింగర్ ఎలా కదపండి. ఓ వెరీ నైస్, గుడ్ ప్రోగ్రెస్. ట్రీట్మెంట్కి బాగా రెస్పాండ్ అవుతున్నారు. అయిపోయింది సార్, మీ ట్రీట్మెంట్ అయిపోయింది. ఇంకా తల మీద భారం అంతా ఏడగుండా పోతా ఉండదు డాక్టర్. ఎవరు? గెలిచాం కదా సార్, జర్నలిస్టు మీ ఇంటర్వ్యూ కోసం వచ్చింది ఢిల్లీ నుంచి. ఢిల్లీ నుంచా? కూసు బయట. కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ విక్టరీ సార్. ఎటు చూసిన ఈ ఊరు చాలా అందంగా ఉంది. ఇందులో నాకు అర్థం కాని ఒక విషయం ఉంది. ఏందమ్మదే? ఆ కొండ చెప్పలేదా? చెప్పలేదు డాక్టర్. కొండ ఆనందని ఏది పడితే అడగలేవేనా?
కండతో గెలిచిన కొండ కొండ అని ఏది పెడితే దోగుతాడు. విధ్వంసం. తీసుకెళ్ళిపోండి, తీసుకెళ్ళిపోండి. చలో పద, మీరు ఉండండి. కానీ పోయి తిరిగి వచ్చేస్తాడే. అర్జెంట్ స్టార్ట్ చేయరా. డైరెక్ట్ తిరుపతి బస్ ఎక్కించే ఆ నుంచి ఏమైనా పట్టుకొని వెళ్ళిపోద్ది. నీకు ఇంటర్వ్యూ కుదరవు. బయలుదేరు. చేతులు చూడు ఎలా అడుగుతున్నాయో. బండి స్టార్ట్ చేయరా. బయలుదేరు, నువ్వు బయలుదేరు. నేను లోనకి తీసుకెళ్ళడమే చాలా ఎక్కువ. బయలుదేరమా, నువ్వు అనుకున్నట్టు ఏం తొందర. నేను ఎక్కడికి వెళ్ళేది లేదు. ఈ స్కామ్లన్నీ బయట పెట్టబోతున్నా. ఏ స్కాము? నీ చేతికున్న ఆ కోడ్ బ్యాంక్ లాకర్. ఏంటి స్పెషల్ అది? నా బర్త్ చూడు, అది ఖచ్చితంగా లాకర్ కోడే. పి అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్. హే, అక్కడ సిఎఫ్ఓ నా ఫ్రెండే. ఒక కాల్తో నువ్వు దాచిన బినామీ ఆస్తులన్నీ బయటపడతాయి. నీ ఎమ్మెల్యే నిన్ను చంపేస్తాడు. అర్థమైంది. ఇక్కడేంటి? ఇది బజార్లో చెప్పే మ్యాటరా? బర్రెలన్నా ఏం కాదు. తెల్లవారుజాము, తూర్పు కొండ, టైటిల్ విను. కొండ మీద 10 ఎకరాల పచ్చిక బయల్లో ఒక ప్రశాంతమైన ఫామ్ హౌస్. దాని పక్కనే పత్తి బట్టలు నేసే ఒక ఫ్యాక్టరీ. అక్కడే 2 గిరిజన తెగలకు పని కల్పించిన ఓ పెద్ద మనిషి. అక్కడ స్వచ్ఛమైన గాలి, కల్మషం లేని మనుషులు, నాణ్యమైన పట్టు. అతన్ని దేవుళ్ళ చూసుకునే గిరిజన తెగలు. ఆపి అతని గురించి చెప్పు. పాయింట్ ఏంటంటే చీమ కూడా అతని పర్మిషన్ లేకుండా గేట్ లోపలికి రాకూడదు. చీమనా? ఇంట్రొడక్షన్ చెప్తా విను. రేయ్, మీరు పట్టుకున్న తీరిక తగలదు. గాలి వేగాన్ని గమనించి గురి పెట్టి బాణం వదలాలి. అభివృద్ధికి మారు పేరు మన మదనపల్లి ముద్దు బిడ్డని ఎన్నుకునే మరో మహత్తర అవకాశం. ప్రియతమ నాయకుడైన చిల్లర సోమేశ్వర్ రెడ్డి గారి వైకుంఠకే మన ఓటు. సోమేశ్వర్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. సోమేశ్వర్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. వేసేయమంటావా? ఇప్పుడు చూడన్నా, సౌండ్ పెరుగుతుంది, గేటు లోపలికి పాంప్లెట్ ఎగురుతుంది. గురి అంటే ఎలా ఉంటుందో డెమో చూసే టైం వచ్చింది. స్థిరం, కోణం ఉత్తరం, గమ్యం ఖాయం. పట్టిన చేయికి కారణం కనిపించాలి. అప్పుడు గురి అదే కుదురుతుంది. కొన్ని తట్టి చెప్పాలి, కొన్ని కొట్టి చెప్పాలి.